విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు 8వ రోజుకు చేరాయి. ఆశ్వయుజ మాసం పాడ్యమి నాడు ప్రారంభం కాగా నేటి అష్టమిని దుర్గాష్టమిగా పిలుస్తారు. దుర్గాదేవి దర్శనానికి జనం భారీగా తరలివచ్చారు. కుంకుమ పూజలు, చండీయాగం వైభవపేతంగా జరిగాయి. మేళతాళాలు, కోలాటాల మధ్య సాగిన నగర మహోత్సవంలో పురజనులు జగన్మాతకు జయజేలు కొట్టారు. దేవీ శరన్నవరాత్రులలో నేడు దర్శనమిస్తున్న దుర్గాదేవి స్వరూపానికి ప్రత్యేకత ఉంది. దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించిన అనంతరం స్వయంభూవుగా వెలిశారని పురాణాలు చెప్తున్నాయి. దసరా సెలవులు, అందులోనూ ఆదివారం కావటంతో జనం రద్దీ ఉదయం నుండి రాత్రి వరకు కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు రోజురోజుకు రద్దీ పెరుగుతోంది. రాష్ట్ర నలుమూలల నుండి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని సంతృప్తి చెందుతున్నారు. అలంకరణలు, భక్తుల కోసం ఆలయ అధికారులు చేసిన ఏర్పాట్లపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీఐపీల తాకిడి రోజురోజుకి పెరుగుతోంది. విజయకీలాద్రి నుండి చిరజీరస్వామి ఆదేశాల మేరకు అహోబిలం శ్రీ రామానుజాజీరస్వామి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, టీడీపీ నేత అచ్చెన్నాయుడు, రాజ్యసభ సభ్యులు కనకమెడల రవీంద్ర, పలువురు ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ముఖ్య అధికారులు అమ్మవారిని దర్శించుకున్నారు. దసరా మహోత్సవాలు ప్రారంభమైన రోజు నుంచి నేటి వరకు సగటున రోజుకు 1,00,000 మంది అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. నివేదన, హారతుల సమయంలో దర్శనం నిలిపివేస్తూ ఉండటంతో క్యూలైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి వస్తోంది. పోలీస్ అధికారులు రంగప్రవేశం చేసి సామాన్యులకు దర్శనం సాగేలా చర్యలు చేపట్టారు. భక్తులను దర్శనం చేసుకునే సమయంలో లాగేస్తూ ఉండటంతో భక్తిభావం పోతోందని మండిపడ్డారు. మహిళా భక్తులపై పురుష పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని తప్పుపట్టారు. శ్రీమాత్రే నమః. శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వార్షికంగా జరిగేటువంటి దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ప్రారంభమయ్యి ఈ రోజున 8వ రోజున మనందరం కూడా అమ్మవారిని దుర్గాదేవిగా స్మరిస్తున్నాము. ఇక్కడ దుర్గాష్టమి రోజున అమ్మవారి దుర్గాదేవిగా అలంకారంలో మనకు కల్పించడం అనేటువంటిది అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయము. దుర్గతి నాశిని అని దుర్గని పూజించినట్లయితే దుర్గా అమ్మవారిని ఆ రూపంలో దుర్గతులన్నీ పోయి సద్గతులు కలుగుతాయి. కాబట్టి అందరం కూడా అమ్మవారిని దుర్గాదేవిగా స్మరించడం మనకి అనూచానంగా వస్తున్నటువంటిది. మరియు శత్రు వినాశనం, అలాగే గతంలో కూడాను రాజులందరూ కూడాను యుద్ధాలకి వాటికి వెళ్ళేటప్పుడు ముందు దుర్గా అమ్మవారిని పూజించి ఆదిలో తర్వాత వాళ్ళు వెళ్ళినట్లయితే కనుక వాళ్ళందరికీ కూడాను ఆ శత్రు పరాజయం కలిగి వాళ్ళ జయం కలిగి శత్రువుల ద్వారా శత్రువులను ఓడించి జయం కలిగి వాళ్ళందరూ కూడాను రాజ్యాధికారాన్ని నిలబెట్టుకున్నారని, అందువలన అమ్మవారిని పూజించడం అనేది ఈ యొక్క శరన్నవరాత్రంలో మరీ విశేషం. అందువలన అందరూ కూడాను అమ్మవారిని పూజించి దుర్గతులన్నీ పోగొట్టుకొని అలాగే శత్రుబాధలన్నీ కూడా పోగొట్టుకొని అందరూ కూడాను సుఖ సంతోషాలతో ఉండవలసింది. కాబట్టి అందరూ కూడా అమ్మవారిని ఈ రోజున దుర్గాదేవిగా పూజించి తరించవలసిందిగా మనవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో, సిరి సంపదలతో తులతూగాలని ఆకాంక్షించారు. ముగ్గురమ్మల మూలపుట్టమ్మ అనుగ్రహం కోసం నవరాత్రులలో 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో కనకదుర్గమ్మ వారిని పూజిస్తారని, చెడుపై మంచి, దుష్టశక్తులపై దైవశక్తుల విజయానికి ప్రత్యేకగా జరుపుకునే పండుగ విజయదశమి పేర్కొన్నారు. ఆ జగన్మాత ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో, సిరి సంపదలతో తులతూగాలన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి విజయాలు సిద్ధించాలని, ఆ దుర్గామాత ఆశీస్సులు, దీవెనలు ఉండాలని ముఖ్యమంత్రి జగన్ ఆకాంక్షించారు. ఆది దంపతుల నదీ విహారానికి హంసవాహనం ముస్తాబైంది. దసరా మహోత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు గంగా దుర్గా సమేత మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవానికి అధికారులు సర్వం సిద్ధం చేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల తెప్పోత్సవానికి హంసవాహనం ముస్తాబైంది. ఇప్పటికే తుది మెరుగులు తీర్చిదిద్దారు. ప్రతి సంవత్సరం దసరా పర్వదినం రోజు గంగా సమేత దుర్గా మల్లేశ్వర స్వామివార్ల నదీ విహారం నయనానందకరంగా జరుగుతుంది. గతేడాది కృష్ణానది ప్రవాహం అధికంగా ఉండటంతో దుర్గాఘాట్లో విహారం లేకుండా హంసవాహనంపై నది ఒడ్డునే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఏడాది వర్షాలు లేకపోవడంతో కృష్ణానది నీటి నిల్వలు తక్కువగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉత్సవ నిర్వహణకు జలవనరుల శాఖ అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇప్పటికే ఈవో, కలెక్టర్, సిపి, ఇతర ఉన్నతాధికారులు తెప్పోత్సవ నిర్వహణ అంశంపై సమీక్ష నిర్వహించారు.
హంసవాహనానికి తుది మెరుగులు తీర్చిదిద్దుతున్నారు. విద్యుత్ దీపాలంకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ట్రయల్ రన్ నిర్వహణకు కూడా సిద్ధమయ్యారు. విజయదశమి రోజు అంగరంగ వైభవంగా తెప్పోత్సవం నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సోమవారం రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్యలో వీధుల్లోకి వచ్చి సైకో పోవాలని రాసి ఆ పత్రాలను మంటల్లో దహనం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశం చేస్తుంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ నారా లోకేష్ సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు. విజయదశమి పర్వదినం సందర్భంగా ప్రజలు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రేపు రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్యలో వీధుల్లోకొచ్చి సైకో పోవాలి అని రాసి ఆ పత్రాలను మంటల్లో దహనం చేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిలుపునిచ్చారు. దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ ఆయన నినదించారు. 4.5 ఏళ్లుగా అరాచక విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని నినదిద్దామని లోకేష్ ట్వీట్ చేశారు. దేశం చేస్తోంది రావణాసుర దహనం, మనం చేద్దాం జగనాసుర దహనం అంటూ నారా లోకేష్ సామాజిక మాధ్యమాల వేదికగా పిలుపునిచ్చారు. ఆ ట్వీట్లో అక్టోబర్ 23 విజయదశమి పర్వదిన సందర్భంగా రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల మధ్యలో వీధుల్లోకొచ్చి సైకో పోవాలి అని రాసి ఆ పత్రాలను దహనం చేయండి. ఆ వీడియో ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయండి. సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా ఈ దసరా పండుగని సెలబ్రేట్ చేసుకుందామని ఆయన పేర్కొన్నారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ రాశారు. 2022 జులై నుండి ఇవ్వాల్సిన డిఏను 2024లో 3 విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు. తమ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారన్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఆ లేఖలో కోరారు. ఈ సందర్భంగా నేడు ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2 లక్షల మంది ఉపాధ్యాయులకు దాదాపు 800 కోట్లు జగన్ ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, ఉద్యోగులకు 2022 జులై నుండి ఇవ్వాల్సిన డిఏను 2024లో 3 విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పడం దుర్మార్గమన్నారు. తమ బకాయిలు చెల్లించాలని కోరుతూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారన్నారు. సిపిఎస్ రద్దు విషయంలో కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు అన్యాయం జరిగిందని రామకృష్ణ పేర్కొన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటకు వస్తారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. కరువు బారి నుంచి త్వరగా ప్రజలు బయటపడి కోలుకునే విధంగా శక్తిని ఇవ్వాలని దుర్గమ్మ తల్లిని కోరుకున్నట్లు పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో దుర్గమ్మను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేవీ శరన్నవరాత్రులలో అత్యంత ముఖ్యమైన రోజు దుర్గాష్టమి రోజున అమ్మవారిని దర్శించుకోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా 2 విషయాలు అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. తెలుగు జాతి ఆస్తి చంద్రబాబుని ప్రపంచం నలుమూలలా తెలిసే విధంగా మన పిల్లల్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడని కొనియాడారు. చంద్రబాబు నాయుడు మీద దొంగ కేసులను, సంబంధం లేనటువంటి అక్రమ కేసులను బనాయించి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారని మండిపడ్డారు. అమ్మవారు దయచూపి సమాజానికి ఉపయోగ వ్యక్తిని, తెలుగు జాతి ముందుంచాలని పరితపించిన వ్యక్తిని త్వరగా విడుదల కావాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు. 90 సంవత్సరాల చరిత్రలో భారతదేశంలో ఎప్పుడూ ఇలాంటి కరువు పరిస్థితి చూడలేదన్నారు. రాష్ట్రంలో రైతులు కరువుతో బాధపడుతున్నారని, సరైనటువంటి నీళ్లు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పశువులకు పశుగ్రాసం కూడా లేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడిందని, కరువు బారి నుంచి త్వరగా ప్రజలు బయటపడి కోలుకునే విధంగా శక్తినివ్వాలని తల్లిని కోరుకున్నట్లు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. దేవి నవరాత్రోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనటువంటి రోజు దుర్గాష్టమి రోజు. దుర్గాష్టమి రోజున విజయవాడ కనక దుర్గమ్మ వారిని దర్శించుకోవడం చాలా అదృష్టం అని చెప్పి నేను భావిస్తున్నాను. అమ్మవారిని దర్శించుకొని మనస్ఫూర్తిగా 2 విషయాలు కోరుకున్నాను.
ఒకటి తెలుగు జాతి ఆస్తి. మన రాష్ట్రాన్ని దేశం ప్రపంచం నలుమూలలా తెలిసే విధంగా మన పిల్లలని భవిష్యత్ తరాలకి ఆదర్శంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా సంబంధం లేనటువంటి కేసు పెట్టి 44 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో బంధించారు. అమ్మ తల్లి దయచూపి తప్పు చేయనటువంటి వ్యక్తిని, సమాజానికి ఉపయోగపడినటువంటి వ్యక్తిని, అందులో తెలుగు జాతిని ముందుంచాలని పరితపించినటువంటి వ్యక్తిని వెంటనే బంధ విముక్తి కలిగించాలి, త్వరగా విడుదల కావాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మ తల్లిని కోరుకున్నాను. ఎలమంచిలి రవి యూత్ ఆధ్వర్యంలో పటమట డొంకరోడ్లో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో నేడు అమ్మవారు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రీత్యర్థం కుంకుమార్చన నిర్వహించారు. స్థానిక పెద్దలు, మహిళలు, చిన్నారులు పూజలో పాల్గొన్నారు. యలమంచిలి యూత్ ఆధ్వర్యంలో పటమట డొంక రోడ్లో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో 8వ రోజైన నేడు జగన్మాత దుర్గమ్మ మహిషాసురమర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అందంగా అలంకరించిన వేదికపై అమ్మవారిని ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రత్యర్థం కుంకుమార్చన నిర్వహించారు. స్థానిక పెద్దలు, మహిళలు పూజలో పాల్గొన్నారు. ఉత్సవాలలో ఈ నెల 24న అన్నప్రసాద వితరణ, ఉత్సవాల అనంతరం 26వ తేదీ ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేకంగా అలంకరించిన వాహనంపై ఉంచి ఊరేగించనున్నారు. హిరణ్యవర్ణం హరిణిం అంటూ అమ్మవారిని భక్తులు విశేషంగా అర్చిస్తున్నారు. దసరా నవరాత్రుల వేళ బెజవాడ దుర్గమ్మకు పద్మప్రియే, పద్మిని, పద్మహస్తే, పద్మాలయే అంటూ పూజలు చేస్తున్నారు. దుర్గమ్మ అనుగ్రహం కోసం కుంకుమార్చనలు, లలితా సహస్రనామ పారాయణాలు చేస్తున్నారు. దసరా ఉత్సవాల్లో 8వ రోజు అమ్మవారు దుర్గాదేవిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. బెజవాడ కనకదుర్గమ్మకు పసుపు కుంకుమలంటే ఎంతో ప్రీతికరం. అందుకే అమ్మవారి ఆరాధనలు, కుంకుమ పూజలకు ఎంతో విశిష్టత ఉంది. శ్రీచక్ర అధిష్టాన దేవతగా ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన దుర్గమ్మ సన్నిధిలో అనునిత్యం కుంకుమ పూజలు జరుగుతూనే ఉంటాయి. దసరా ఉత్సవాలలో మరింత విశేషంగా ఈ పూజలు ఏర్పాటు చేస్తారు. ప్రతిరోజు 2 బృందాలుగా సామూహిక కుంకుమార్చనలు నిర్వహిస్తున్నారు. మహామండపం 6వ అంతస్తులో ప్రత్యేకంగా దుర్గాదేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారి సమక్షంలో ఆలయ అర్చక స్వాములు ఉభయదాతలతో కుంకుమార్చనలు చేయించారు. అమ్మవారి ప్రీత్యర్థం భక్తులు కుంకుమ పూజలు భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. మహామండపం 6వ అంతస్తులో ఉభయదాతలు పాల్గొని కోటి కుంకుమార్చన నిర్వహించారు. దుర్గాదేవి అలంకారంలో సాక్షాత్కరిస్తున్న అమ్మవారి సమక్షంలో వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ఉభయదాతలు కుంకుమ పూజ కార్యక్రమం ఆద్యంతం శాస్త్రోక్తంగా సాగింది. సౌభాగ్యప్రదాయిని అయిన అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం వల్ల మహిళలు ఆజన్మాంతం సకల సౌఖ్యాలతో దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారని వేద పండితులు వివరించారు. శ్రీ దేవి ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో బావాజీపేటలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి 20వ వార్షికోత్సవ వేడుకల్లో అమ్మవారు నేడు మహిషాసుర మర్దినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా కుమారి పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పులిహోరను రాసులుగా పోసి నైవేద్యంగా సమర్పించారు. శ్రీదేవి ధర్మ పరిషత్ ఆధ్వర్యంలో బావాజీపేటలో నిర్వహిస్తున్న దసరా శరన్నవరాత్రి 20వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఉత్సవ వేదికను అందంగా తీర్చిదిద్దారు. అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గగుడి పాలక మండలి సభ్యురాలు బచ్చు మాధవి నేతృత్వంలో వివిధ రకాల పూజలు చేశారు. అనంతరం బచ్చు మాధవి మాట్లాడుతూ నేడు అమ్మవారు మహిషాసురమర్దిని దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారని చెప్పారు. అమ్మవారి ఉగ్రరూపంతో ఉన్నారని, అమ్మకు పులిహోర రాశిగా పోసి నైవేద్యం సమర్పించడం జరిగిందన్నారు. అలాగే పెళ్లి కాని కుమారీలను అమ్మవారిలాగా అలంకరించుకొని పూజా కార్యక్రమాలు చేశామని చెప్పారు. ఈ పందిరిలో కన్యపూజ చేసుకున్న వారికి వెంటనే పెళ్లై సంతాన భాగ్యం కలుగుతుందని చెప్పారు. ఎంతోమంది తమను ఈ పూజ కోసం అడుగుతారని పేర్కొన్నారు. విజయదశమి రోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని, 25వ తేదీన అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. లబ్బిపేట సాయిబాబా మందిరంలో దసరా ఉత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. దుర్గతులను నివారించే పరాశక్తి దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రీత్యర్థం ప్రత్యేక పూజలు, అర్చనలు, హారతులు సమర్పించారు. ఉదయం నుండే భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.
లబ్బిపేట సాయిబాబా మందిరాల్లో దసరా ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించారు. ఎర్రని వస్త్రాన్ని ధరించి మణులు పొదిగిన కిరీటం శిరస్సుపై ఉంచుకొని సింహవాహనాన్ని అధిరోహించి 8 చేతులతో కత్తి, డాలు, గద, శంఖం, కలశం, త్రిశూలం, చక్రం, ధనుర్బాణాలు ధరించి అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పరాశరం రవికుమార్ మాట్లాడుతూ దుర్గతులను నివారించే పరాశక్తి దర్శనమిస్తున్నారని, ఈ అవతారంలో దుర్గముడనే రాక్షసుణ్ణి జగన్మాత సంహరించారని చెప్పారు. పంచ ప్రకృతి మహాస్వరూపాల్లో మొదటిది దుర్గా రూపమని, భవబంధాలలో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాత, కోటి సూర్యప్రభలతో వెలుగొందే అమ్మను అర్చిస్తే శత్రుపీడనం తొలగి సర్వత్రా విజయం ప్రాప్తిస్తుందన్నారు. మహాప్రకృతి స్వరూపిణే సమస్త దేవి దేవతా శక్తులు తేజస్సులు మూర్తిభవించిన తేజరూపం ఈ తల్లి స్వరూపంగా ఉంటుందన్నారు. ఉగ్రరూపంతో దుష్టులను ఏ విధంగా సంహరిస్తుందో అదే సమయంలో పరమశాంతమూర్తిగా తనను కొలిచిన భక్తులను కాపాడుతుందని చెప్పారు. శ్రీమాత్రే నమః. ఆశ్వీజ శుద్ధ అష్టమి ఆదివారం ఈరోజు లబ్బిపేట శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో ఈరోజు అమ్మవారి అవతారము శ్రీ దుర్గాదేవి అవతారం శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈరోజు దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. లోకకంటకుడైన దుర్గమాసురుడు అనే రాక్షసుడిని సంహరించి దుర్గతలను పోగొట్టి దుర్గగా వెలుగొందినది దుర్గాదేవి. లోకకంటకుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా కీలాద్రిపై స్వయంగా అమ్మవారు ఆవిర్భవించింది. దుర్గే దుర్గతి నాశిని అనే వాక్యం భక్తులకు శుభాలను కలుగజేస్తుంది. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు దుర్గాదేవిని అర్చించటం వలన దుర్గతులను పోగొట్టి సద్గతులను ప్రసాదిస్తుంది. దివ్యరూపిణి అయిన శ్రీ దుర్గా అమ్మవారి దర్శనం సకల శ్రేయోదాయకం. వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో కృష్ణలంక వాసవి కళ్యాణ మండపం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా కన్యకా పరమేశ్వరి అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించారు. ఇంద్రకీలాద్రి తరహాలోనే అమ్మవారి అలంకారాలు ఉంటాయని 24న జరిగే అమ్మవారి అన్నప్రసాద వితరణ ఊరేగింపు కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొనాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు. వాసవి సేవా సంఘం ఆధ్వర్యంలో కృష్ణలంక వాసవి కళ్యాణ మండపం నందు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 8వ రోజు కన్యకా పరమేశ్వరి అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా అలంకరించారు. కృష్ణలంక ప్రాంత వాసులతో పాటు చుట్టుప్రక్కల భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళా భక్తులు అమ్మవారికి కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బతుకమ్మ సమర్పించి పూజలు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఇంద్రకీలాద్రి తరహాలో వాసవి సంఘం ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతిరోజు సాయంత్రం అమ్మవారికి హారతులు కన్నుల పండుగ నిర్వహిస్తామని, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా బతుకమ్మ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 24న జరిగే అమ్మవారి అన్నప్రసాద వితరణ ఊరేగింపు కార్యక్రమంలో కూడా భక్తులు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. బురి శామ్యూల్ మరియమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కంటి పరీక్ష, రక్త పరీక్ష ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏపీఎస్సీ యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు బుర్రి బాబురావు ప్రారంభించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో జగనన్న వైద్య సురక్ష ఏ విధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలకు అందుబాటులో ఉందో అటువంటి కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు తెలియజేశారు. అనేక మంది వృద్ధులు, యువకులు రక్త పరీక్షను మరియు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమాన్ని రిజ్వాన్ ఆప్టెక్స్, మ్యాక్సివిజన్ కంటి పరీక్షల సహకారంతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బుర్రి జగజ్జీవన్ రావు మరియు సచివాలయ కన్వీనర్ కృష్ణారెడ్డి, అజయ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.